సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్టే కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల వరకు చాలా మంది ఇవే పోస్టులు పెట్టి రఫాకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో అసలు ఏంటి రఫా, ఎందుకు వీళ్ళంతా ఇలా పోస్టులు పెడుతున్నారు అని కామన్ పీపుల్ లో కన్ఫ్యూజన్ మొదలైంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ రఫా పాలనాస్తిలోని గాజ్ స్ట్రిప్ లో ఉన్న ఓ నగరం. ఇజ్రాయెల్ పాలస్తీనాగా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కొత్త పరిచయం అవసరం లేదు. రెండు దేశాల మధ్య యుద్ధంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి బాంబుల దాడితో ప్రాణాలు పోతాయనని వణికిపోతున్నారు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రఫా సిటీ గాజా స్ట్రీప్ లో ఒకే గేట్ వేలా ఉంటుంది. ఈ కారణంగానే అక్కడ పాలనాస్తి తన సైనికుల శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అక్కడే శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం కూడా ఉంది. గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించే శిబిరాలు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ రఫా మీద మిసైల్ దాడి చేసింది. ఈ శిబిరాలన్నీ ఉప ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 40 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ యుద్ధంలో సామాన్యులకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాలి అనుకున్నా కూడా ఈ తప్పు జరిగిందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇది వరల్డ్ వైడ్ గా పెద్ద ఇష్యూగా మారిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా రఫాకు మద్దతు నిలుపుతున్నారు. ఇలాంటి తప్పు ఎలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలంటే ప్రార్థిస్తున్నారు. ప్రపంచం మొత్తం రఫా వైపు చూడాలంటూ ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్టును ట్రెండ్ చేస్తున్నారు.